రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవేమన్నట్లుంది తెలంగాణలో రైతుల పరిస్థితి. రైతులను వర్షాలు కరిగించినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రాజకీయ దాసోహానికి రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని అన్నదాతలు వాపోతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రోజురోజుకి యూరియా సమస్య తీవ్రంగా రైతులను వెంటాడుతుందని వాపోతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కడ చూసినా రాత్రి నుండే చెప్పులు, పట్టాదారు పాసు పుస్తకాలతో క్యూ లైన్లలో పడిగాపులు కాసిన ఎరువులు దొరకడం లేదని వాపోతున్నారు. ఇక యూరియా కోసం నిరీక్షిస్తున్న రైతులతో కేతేపల్లి PACS సెంటర్ నుంచి మా నల్గొండ కరెస్పాండెంట్ సైదులు మరింత సమాచారాన్ని అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా అయితే యూరియా కొరత రైతులను వెంటాడుతుందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చూడొచ్చు. ఇప్పటికే రైతులు PACS సెంటర్ల వద్ద గత రాత్రి నుండి అయితే ఇప్పటికే పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే చూడొచ్చు కేతపల్లి PACS సెంటర్ వద్ద మనం చూస్తా ఉన్నాం. దీనికి సంబంధించి ఇప్పటికే రైతులు పెద్ద ఎత్తున బారులు తిరిగినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. దీనికి సంబంధించి ఇప్పటికే అంటే గత రాత్రి నుండి ఇక్కడ రాళ్లు, అదేవిధంగా చెప్పులు, పాస్ పుస్తకాలతో అయితే ఇక్కడ లైన్ లో బారులు తిరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికి కూడా దాదాపుగా ఇప్పటికి 11 కావస్తున్నా కానీ ఇప్పటికే అధికారులు అయితే వీళ్ళకు అంటే ఇప్పటికే వచ్చేది స్థాయి స్టాక్ లేదని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని అయితే రైతులు చెప్తా ఉన్నారు. సో చూడొచ్చు ఇప్పటికే పేదపల్లి PACS సెంటర్ కు సంబంధించినటువంటి రైతులు అయితే ఇక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే చూస్తా ఉన్నాం. సో చెప్పండి, ఎప్పుడు వచ్చినా మీరు ఇక్కడ? స్టార్టింగ్ లో నైట్ 8 గంటలకు వచ్చినాం. 5 గంటలు. అసలు ఇంతవరకు మనకు 79 సంవత్సరాలు అవుతుంది స్వాతంత్రం వచ్చి. ఇన్ని ప్రభుత్వాలు పాలన చేసినా గానీ వచ్చింది యూరియా కష్టాలు, కానీ ఇంత కష్టం ఎప్పుడు కూడా రాలేదు. అన్నగారు రేవంత్ అన్న గారు పదవి చేపట్టిన తర్వాత ఎందుకు యూరియా మీద ఇంత ఇబ్బంది జరుగుతుంది, దీన్ని మీరు పరిశీలించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని చెప్పి అంటున్నాం. ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఏవో గారిని అడిగితే ఏమంటున్నారంటే ఎకరానికి ఒక బస్తన్నర వేయాలంటున్నారు. ఎకరానికి బస్తన్నర సరిపోవట్లేదు సార్, 2.5 బస్తాలు పక్కా పడుతుంది. ఆ రకంగా క్యాలిక్యులేట్ చేసి ఈ రైతాంగాన్ని ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఈ ప్రభుత్వం పైన ఉందని చెప్పి సందర్భం మనం చేస్తున్నాం సార్. మాకు టోటల్ గా ఎట్లను వదిలిపెట్టి బర్రను వదిలిపెట్టి టోటల్ గా భార్య ఒక్కడ భర్త మొత్తం చెప్పులు పెట్టి ఆధార్ కార్డు పెట్టి నిలబడాల్సిన బాధ్యత ఈ రోజు ఏర్పడ్డది. ఈ రకంగా ఎందుకు ఏర్పడుతున్నది? మరి ఇప్పుడు కేంద్రంలో BJP పార్టీ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. మరి ఈ పార్టీలకి వీళ్ళకి కావాలని చెప్పేసి ఏమన్నా సమతుల్యత లోపించి ఈ రకంగా జరుగుతున్నదా? అసలు ఎందుకు జరుగుతుంది? గతంలో కూడా ఉన్నటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి, ఎన్నడూ కూడా యూరియా కూడా రైతులు ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ప్రభుత్వాల వైఫల్యం అని చెప్పుకోవాలి. ఏం అసలు 100% కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం అని చెప్పి సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం ఏంటి? ఎందుకంటే యూరియా అనేది కేంద్ర ప్రభుత్వం పంపించాలి, రాష్ట్ర ప్రభుత్వం దిగుమతి చేసుకోవాల్సిన బాధ్యత వీళ్ళిద్దరు అనుసంధానంగా చేసుకుంటే ఇలాంటి కష్టాలు రావని చెప్పేసి ఈ వాస్తవం. ఇది ఎందుకు ఈ రకంగా ఎందుకు జరుగుతుంది? ఇంతకుముందు వచ్చింది కానీ ఇంత రాలే, ఇది చాలా ఓవర్గా వచ్చింది. ఓన్లీ ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి వచ్చింది. నిద్ర లేకుండా ఇక్కడే మేము కావాలన్నా కానీ ఇప్పుడు మాకు ఇంతవరకు అందని పరిస్థితి ఉంది. ఇంకా కూడా రైతులు మనతో పాటు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎప్పుడు వచ్చారు మీరు? ఏ ఊరు? మార్నింగ్ 5 వచ్చా. వాస్తవానికి రైతులు వచ్చేదాన్ని బట్టి చూస్తే బాధ అయితే వాస్తవకరం. కాకపోతే ఇది మొత్తం రాష్ట్ర ప్రభుత్వం మీద నెడుతురు అనేది కేంద్ర ప్రభుత్వం ఉంది. రైతులకు తెలియక అపార్థం చేసుకుంటున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళు అనుకుంటారు, కానీ అది కేంద్ర ప్రభుత్వం. అది మోడీ చేసేది. అక్కడి నుంచి సరిపోని రాగానే పాపం మన చావలకు ఎంపీలు పోయి పాపం కొట్లాడారు. వాళ్ళు కొట్లాడబట్టే ఈ యూరియా వచ్చింది. ఇప్పుడు ఎంపీలు పోయి మనం కొట్లాడబట్టే ఇంత మాత్రం అడ్జస్ట్ అవుతుంది. అది అనవసరంగా బురద పూస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం మీద. మొత్తం కేంద్ర ప్రభుత్వం ఉంది, అది అనవసరంగా. కానీ వాస్తవానికి బాధ, ఎందుకంటే మెయిన్ ఒక రైతునే, కానీ పాపం రైతులకైతే ఇబ్బంది అవుతుంది. ఇంతవరకు అయితే ఎలాంటి జరగలేదు. వాస్తవానికి ఇంతకుముందు లేనిపోయింది ఆపిల్ లేనిపోయింది రాష్ట్ర ప్రభుత్వం అయితే కొడుకు ఇస్తే అత్తకి అత్తకి కోడలికి స్టాక్ అయిపోయిందా? ఎట్లా స్టాక్ ఉంది లేదు మాకు చెప్తారా వాళ్ళ అధికారులు? సపోర్ట్ ఇచ్చేది ఆగకుండా ఏం చేస్తున్నా వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నాం.
మరి చేయబడితే బొక్కులు అటు ఇసురు కొడుతురు కదా సార్ వాళ్ళ మీద చేస్తే వాళ్ళని ఎదిరిస్తారు చెప్పరా రైట్. ఇది ఇక్కడ సమస్య అంటే కరెక్ట్ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా యూరియా కొరత అనేది వెంటాడుతుంది అనేది రైతులు చెప్తా ఉన్నారు. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జిమ్మిక్కులు చేయడంతో రైతులు పెద్ద ఎత్తున నష్టపోతున్నాం అంటూ కూడా ఈరోజు పిఎస్సిఎస్ సెంటర్ల వద్ద పడిగాపులు కాస్తున్నాం అంటూ కూడా మహిళా రైతులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులపైన మక్కువ వీడాలని కూడా ఇక్కడ ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఇంకా కూడా అంటే ఇప్పటికే ఏవో గారు చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఇప్పటికే యూరియా అనేది స్టాక్ అనేది కూడా తొందరగా ముందుకు వస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే యూరియా కొరత అనేది కూడా తగ్గే అవకాశం ఉందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నల్గొండ జిల్లా నుండి. ఇది నల్గొండ జిల్లా నుండి కేతపల్లి పరిస్థితి.